శ్రావణి మా వాలంటీర్ చెప్తా ఉంది, ఏడుపొచ్చి అంతగా మాట్లాడాడు దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు. ఓకే, విలాప వాక్యములు 3:23. అయితే ఈ మాట చదవకముందు నేను ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వాక్యం మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటున్నారో, ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారో? దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. వాక్యం మీద ఎవరైతే దృష్టి పెట్టుకుంటున్నారో వారు ఎవరి మీద దృష్టి పెట్టుకుంటున్నారో? దేవుని మీద దృష్టి. వాక్యం చెప్పేటప్పుడు పడుకునేవారు, వాక్యం చెప్పేటప్పుడు చాటింగ్ చేసేవారు, వాక్యం చెప్పేటప్పుడు ఇతరులతో మాట్లాడేవారు, వాక్యం చెప్పేటప్పుడు ఆకలేసేవారు. దేని మీద పెట్టుకుంటున్నారు? మీకు తెలుసు, నిద్ర వల్ల వచ్చేది ఏం లేదు, లేమి తప్పితే. వాక్యం చెప్పేటప్పుడు వాక్యము రెవల్యూషన్స్లో, ప్రకటన గ్రంథంలో ఆయన పేరులో ఒక పేరు వాక్కు అయిన దేవుడు. హిస్ నేమ్ ఇస్ ద వర్డ్. ఎవరు? హూ ఇస్ వర్ది టు ఓపెన్ ద స్క్రాల్స్? ఏంటండి ఆ స్క్రాల్? ఆ యొక్క ధర్మశాస్త్ర స్క్రాల్ని ఏమంటారు తెలుగులో? ఆ చుట్టమును ఓపెన్ చేయగల సమర్థుడు ఎవరంటే ద వర్డ్ ఆఫ్ ద వర్డ్. ఆయన పేరేంటండి? ఆయన పేరేంటి? వాక్యము మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. సో మన జీవితంలో మన సమస్యల నుండి బయటికి తీసుకొచ్చేది వాక్యము. అలాగే మనకి సమయోచితమైన జ్ఞానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. అంతేకాదు మన జీవితాలు నడిపించేది కూడా దేవుని యొక్క వాక్యం. సో వాక్యం మీద దృష్టి పెట్టుకోండి. మీరు ఎక్కడ తిరిగినా పర్వాలేదు, కానీ వాక్యం వచ్చినప్పుడు బీ అలర్ట్, టేక్ ద వర్డ్, గ్రాబ్ ద వర్డ్. ఆమేన్. ఈ వాతావరణంలో ఎక్కడైతే వాక్యం వెళ్తుందో వారు గ్రాబ్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది చర్చ్కి రాని వారు మరి చిన్నతనంలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ జరిగేటప్పుడు వారు ఇంట్లో ఉండి వాక్యం శ్రద్ధగా వినేవారంట. శ్రద్ధగా విని ఆ వర్డ్ని పట్టుకొని వారి జీవితంలో మేలు పొందుకున్నాక వారి కుటుంబ సమేతంగా వచ్చి దేవుని యొక్క ఆలయంలో కూర్చునేవారంట. హల్లెలూయా. సో వర్డ్ వేర్ ఎవర్ యు ఆర్, ఇట్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్ సంథింగ్ దట్ యు వాంట్. ఆమేన్, హల్లెలూయా. లామెంటేషన్స్ 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అందరం కలిసి లాస్ట్ లైన్ చద్దామా? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుని యొక్క నమ్మకత్వం విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఎంతైనా నమ్మదగిన. చెప్పండి ఎంత? నేను ఆన్సర్ చెప్తా. ఎంతైనా. మళ్ళీ అడగండి, ఎంత నమ్మదగిన వాడు అని అడగండి. ఎంత నమ్మదగిన వాడు? ఎంతైనా. ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు. ఎక్కడ వరకు? అసలు నీకు బియాండ్ యువర్ ఇమాజినేషన్స్. అంత నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఇర్మియా రాస్తున్నాడు, కష్టకాలంలో, శ్రమలో చెరబడిన ఆ యొక్క ఇజ్రాయేలు జీవితంలో మరి భయంకరమైన కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఆయనకు బయలుపరిచిన మాటలు రాస్తున్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈరోజు కొన్ని విషయాలు మన దేవుడు ఏ విషయాల్లో నమ్మదగిన దేవుడు మనము కొన్ని విషయాలు మనం నేర్చుకోబోచున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఫర్ వాట్? ఫుడ్డా? లంచా? గుడ్డు కూర అంట ఈరోజు. స్పెషల్ వర్డ్, స్పెషల్ ఎగ్ ఫ్రై కాదు, స్పెషల్ ఎగ్ కర్రీ కాదు, స్పెషల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. మనుషులంట నమ్మదగిన వారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సంఖ్యాకాండంలో చూద్దామండి, 23వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? ఈ వాక్యం చదివిన మీ అందరికి ఏం అర్థం అవుతుంది? దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడంటే మనకేం అర్థం అవుతుంది? మనుషులు అబద్ధం ఆడతారు. అంతేకాదు, ఇంకేంటి ఆయన చెప్పింది? పశ్చాత్తాపటకు. అంటే చెప్పిన మాట మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పింది చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఆమేన్. మీలో ఎంతమందికి దేవుడు మాట ఇచ్చాడు? ప్రమాణం చేసి ఈరోజే మనందరికి ఇచ్చాడు. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, అది ప్రమాణం చేసే మాట దేవుడిదే. ఆమేన్. ప్రమాణం చేసి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఎంతమంది రాసుకున్నారు? వెరీ గుడ్. ఆ మాట మీరు రాసుకున్నారు కాబట్టి దేవుడు అనుకుంటాడు, నా మాటని రాసుకున్నా, నా మాటకు విలువనిచ్చారు కాబట్టి ఆ మాటను దేవుడు ఖచ్చితంగా
నెరవేరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మనుషుల వల్లే అబద్ధం ఆడాడు. ఆయన నరపుత్రుల వల్లే చెప్పింది, అయ్యో నేనేంటి ఇలా వదిలేసాను, ఇలా చెప్పేసానేంటి, స్లిప్ ఆఫ్ ద టంగ్ అనేది మనుషులకు మాత్రమే చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ జస్ట్ అ స్లిప్ ఆఫ్ ద టంగ్ అని చెప్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఏమని చెప్తూ ఉంటారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నీతోనే శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, బాధైనా, నష్టమైన, సుఖమైన, ఏదైనా మరణము మనల్ని ఎడబాపు వరకు అని అంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత పొద్దున్న చెప్పాను, ఒక భార్య అడిగిందంట పెళ్ళైన 2 నెలల తర్వాత, ఏమండి నేనంటే మీకు ఇష్టమా అంటే ఏమోనే అన్నాడంట. అదేంటండి ఆ రోజు చెప్పారు ఐ లవ్ యూ, నువ్వంటే ఇష్టమని చెప్పారంటే ఇప్పుడు ఏమో అంటున్నారు. తెలీదే, నాకే తెలియట్లేదు, నా మనసు ఏంటి ఇలా అంటుంది, నాకే తెలియట్లేదు. ఏమండి నాతో పాటు మీరు జీవిస్తారా, నాతో పాటు మీరు ఉంటారా అంటే తెలీదే, ఎంతవరకు ఉంటాను నాకే తెలియదు అన్నాడంట. అన్నప్పుడు ఆ భార్య విషయము ఆ భార్య ఏమనుకుంటుంది? ఒకవేళ మన బ్రదర్స్ సిస్టర్స్ చాలా తెలియగలవారు, ఉంటాను చేస్తాను, కానీ మొదటి కుమారుడు అంట యేసయ్య ప్రారంభంలో మొదటి కుమారుడు చేస్తానని చెయ్యను చెప్పి చేస్తాడు. రెండో వాడు ఏం చేస్తాడు, మీరు ఏ కుమారులో మీరే నిశ్చయించుకోండి. మనుషుల్లో నమ్మదగిన వారు చాలా అరుదు, చాలా తక్కువ. బట్ మన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి ప్రకటన 19:11 ఆయన పేరులో ఒక పేరు ఇక్కడ మరి దేవుడు బయలుపరిచిన పేరు. ప్రకటన అనేది పరలోకంలో జరిగేవన్నీ కూడా, అంత్య దినాలు జరిగేవన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. చదవండి. మరియు పరలోకతం తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఏం నామం అండి? నమ్మకమైన వాడును అని, సత్యవంతుడని నామము కలిగినవాడు. సో మిమ్మల్ని అందరినీ నేను కదిలిస్తే దేవుడు మీకు ఏమవుతాడు, లేకపోతే దేవుని గురించి 2 ముక్కలు చెప్పానంటే దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడండి అంటారు. దేవుడు జ్ఞానవంతుడని ఒక జ్ఞానవంతులు అంటారు. ఇంకా బలహీనులు ఏమంటారు, దేవుడు బలవంతుడు అంటాడు. అనారోగ్యంలో ఉన్నవారు ఏమంటారు, యెహోవా రాఫా అంటారు. ఇంకా ఉద్యోగం కావాల్సిన వారు ఏమంటారు, యెహోవా ఈరే అంటారు. కానీ అందరికీ కావాల్సింది ఒకటి, మన జీవితాంతం మనం నడిపించే ఒక శక్తి, మన జీవితాంతం మనతో ఉండే శక్తి, మనల్ని బలంగా నడిపించడానికి ఆయన ఎప్పుడు నమ్మదగిన వాడుగా ఉంటారు. ఎవరినైనా మీరు నమ్మకపోతే మీరు వారితో ప్రయాణం చేసినా కూడా నిద్రపోరు కదండి. నేను నమ్మట్లేదు అనుకోండి, యూ వాంట్ లివ్ విత్ దట్ పర్సన్, యూ వాంట్ జర్నీ విత్ దట్ పర్సన్. కానీ మన దేవుడు ఒక్కసారి నేను నిన్ను విడువను, నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎడబాయను అంటే, ఇందాక చెప్పినట్టుగా మన నీడ మనతో పాటు ఉండడం ఎంత వాస్తవమో అంతకంటే వాస్తవం ఆయన ఒక మాట. ఆమెన్, హల్లెలూయా. నీకు నీవే మోసపుచ్చుకుంటావేమో, కానీ నీ దేవుడు ఎప్పుడు నిన్ను మోసము చేయనే చేయడు. ఆయన నమ్మదగిన వాడు. హీ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన ఒక మాట సెలవిస్తే ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన నామంలో ఒక నామం చెప్పండి, ద ఫెయిత్ఫుల్ వన్. చెప్పండి, ద ఫెయిత్ఫుల్ వన్. నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. ఆయనకి మీరు ఏ విషయాలు అప్పగించవచ్చో, ఏ కార్యాలు మీరు అప్పగించవచ్చో, ఏ కార్యాలు ఆయన చేస్తాడో ఈరోజు మనము చూడబోతున్నాం. ఆమెన్. ఫస్ట్ కార్యం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మన దేవుని యొక్క నమ్మకత్వాన్ని వాగ్దానం ఈ విషయంలో చూడబోతున్నాం. ఫస్ట్ విషయం చదవండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని ప్రామిసెస్ వాగ్దానాలు చేశాడు దేవుడు మీకు? లెక్క పెట్టారండి ఎప్పుడైనా? మనం పెట్టాం. మనం చేసిన వాగ్దానాలు కూడా పెట్టాం. దేవుడు చేసిన ప్రామిసెస్ అన్నీ పొద్దున ఉదయకాలం చెప్పాను. 100 ప్రామిసెస్ ఇస్తే 100 ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసే నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన ప్రామిసెస్ ఇస్తే అనేకమైన ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేసే నమ్మదగిన వాడు. ఏజ్తో సమయం ఉండదు, టైంతో సంబంధం ఉండదు, ఏజ్తో సంబంధం ఉండదు దేవునికి. దేవుడు కానీ ఒక్క ప్రామిస్ చేస్తే ఆయన చేయుటకు ఆయన నమ్మదగిన వాడు. రూత్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా నమ్మదగిన వాడు, చాలా శ్రేష్ఠుడు. ఆయన పేరు బోయాజ్.
రూత్ 3:11లో బోయాజు ఒక మాట ఇస్తున్నాడు. ఎవరికి? రూత్కి. ఏం మాట ఇస్తున్నాడు చూద్దాం. రూత్ 3:11. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను. నీవు ఓకే, నా కుమారి నీవు భయపడకు. ఈ మాట దేవుడు మనతో చెప్పినట్లేదు. నా కుమారుడా భయపడకు, నేను నీకు ఏది చెప్తాను అది నేను చేస్తాను, లేక నువ్వు నన్ను ఏడు అడిగావు అది నేను చేయడానికి సమర్థుడని. ఓకే, ఇది బోయాజ్ చెప్పాడు. అసలు ఏం జరిగింది స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్గా చెప్పాలి, షార్ట్లో చెప్పాలి, 1 minute అంటే రూత్ ఒక విధవరాలు, భర్త చనిపోయాడు, యవనస్తురాలే కానీ భర్త చనిపోయాడు. ఆమె ఎంత నమ్మకమైన వ్యక్తి అంటే, ఎంత నమ్మదగిందంటే, భర్త చనిపోయినాక, భర్త ఉన్నప్పుడే కాపురాలకి కోడలు వెళ్ళడానికి ఇష్టపడరు, అత్తవారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ ఈ మధ్య కాలంలో అలాగా. కానీ రూత్ విషయంలో మనం చూస్తే భర్త చనిపోయినాక తన జీవితాన్ని పక్కబెట్టి అత్తని చూడడానికి, అత్తకి ఎవరు లేరు, ముసలితనంలో ఉంది, కొడుకు లేరు, భర్త లేడు, ఎవరు లేరు, నేను కూడా లేకపోతే ఎలా అని చెప్పి షీ వాజ్ షోయింగ్ హర్ ఫెయిత్ఫుల్నెస్. ఆమె కొంచెము విశ్వాస్యతను చూపించి, ఆమె కొరకు ఏరుతూ, ఆమె కొరకు పనికి రాని పనులు చేస్తూ, పనికి మాలిన పనులు చేస్తూ, ఆమె ఒక పొలంలో పడి ఏరుకుంటా ఉంటుండగా, దేవుడు నమ్ముకొనదగిన వాడు కదండి, నమ్మదగిన వాడిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అరే నా స్వభావం లాగుందేంటి, ఈ అమ్మాయి మోయాబురాలు, ఈ అమ్మాయి షీఈ్ అ కర్స్డ్ ఉమెన్, కానీ నా స్వభావం లాగుందేంటి. తర్వాత ఇంకొక మాట, లాస్ట్ ఒక మాట చెప్పింది ఏంటంటే, అమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అన్నదో, అప్పటి నుంచి ఎప్పుడైతే కష్టపడుతుందో, దేవుడు ఏం చేశాడంటే బోయాజు పొలంలోనికి పంపిస్తాడు. ఆ బోయాజు పొలంకి వెళ్ళినాక బోయాజు చూస్తాడు, ఆమె మంచితనాన్ని చూస్తాడు, ఆమె యొక్క మంచి క్యారెక్టర్ని చూస్తారు. బోయాజు లాంటి వారు సోస్ చర్చ్లో ఉన్నారా? అందరికంటే ఎక్కువ క్యారెక్టర్ని చూసేవారు, మంచితనాన్ని చూసేవాడు, బాధ్యత వహించేవారు, సర్వీస్ చేసే ఉమెన్ని చూస్తారా? బైబిల్లో స్త్రీలారా మీరు వినండి, రూత్, రెబెకా, వైల్ దే వర్ సర్వింగ్ దే గాట్ వెరీ గుడ్ హస్బెండ్స్. మంచి హస్బెండ్స్ వచ్చారు. సర్వీస్ చేయడం మనకు రాదు, అబ్బా ఒళ్ళొంగదు. కొంతమందికి అయితే బద్ధకిష్టులు, కొంతమంది బండలాగా ఇక్కడ కూర్చుంటే అక్కడే రోజంతా కూర్చుంటారు, కదలరు, ఇటు అటు కదలరు, కనీసం గ్లాస్. ఇంకా కొంతమంది సిస్టర్స్ ఆఫ్ క్రైస్ట్ కొంతమంది ఎలా ఉంటారంటే, టేబుల్ మీద అక్కడ ఉంటుంది వాటర్ బాటిల్, రూమ్కి ఎవరు వస్తారా ఆ వాటర్ బాటిల్ నా చేతికి ఇస్తారా, అంత బద్ధకిష్టులు ఉంటారు. కొంతమంది వంగి నవ్వుతున్నారు, వారు మాత్రం చూడకండి మీరు. ఇంకా కొంతమంది నేను విన్నాను, హాస్టల్లో వాళ్ళు ఎంత బద్ధకిష్టులు అంటే డ్రెస్ వేసుకున్నాక ఐనింగ్ చేసుకుంటారంట. మీరు వినలేదేమో, మీరు కూడా చేస్తారా? నవ్వట్లేదు. సో డ్రెస్ వేసుకున్నాక ఐనింగ్ చేసుకుంటారంట. ఎంత బద్ధకం. రూత్ ఏమో ఆమె ఏం చేస్తుంది, పొలంలో సర్వెంట్స్ వేరు, ఆమె ఏరుకుంటుంది. సర్వెంట్స్ వేరు, సర్వెంట్స్ ఏం చేస్తున్నారు, అవన్నీ పంటకు వచ్చినవన్నీ తీస్తున్నారు, కానీ కింద నేల మీద పడింది ఏరుకుంటూ వెళ్తూ ఉంటుంది, చాలా పేద స్థితిలో ఉంటుంది. అటువంటి సమయంలో బోయాజ్ ఆమెను చూశాడు. హూ ఇస్ బోయాజ్? హీస్ ద ఓనర్ ఆఫ్ ద. ఆమె సర్వీస్ చేస్తుండగా, ఆమె పని చేస్తుండగా దేవుడు ఆమెను చూసేటట్టు చేశాడు. అంతేకాదు రెబెకా గురించి కూడా చెప్తాను. రెబెకా ఏం చేసింది? ఎందుకు ఇస్సాక్ యొక్క భార్య అయింది? ఎందుకు చెప్పండి? అసలు ఓపెన్ ఆప్షన్. అసలు ఎలియాజరు వచ్చినప్పుడు ఎవరు మొదట వచ్చి నన్ను నీళ్ళు అడుగుతారో అక్కడ ఏం కనబడుతుంది? సర్వీస్ కనబడుతుంది. మరి అబ్రహాం ఎవరు? ధనికుడు, మల్టీ మిలియనేర్ మామయ్యకు లేక మల్టీ మిలియనేర్ కొడుకుకు ఎవరైనా పని కత్తలను చూస్తారా? బట్ సర్వీస్ నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవుడు చూసి నీకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. రూతు విషయంలో గురించి కొంతమంది ఏదైనా పని చెప్తే ఎవరు చూస్తారో, ఎవరు చేస్తారో, నేను చేయను, నాకు కాదు అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమైనా పని చెప్తే అస్సలు చేయరు, ఒళ్ళు వంగదు. నువ్వు చేసి చూడు, ఇస్సాకు లాంటి వారు వస్తారు, బోయాజ్ లాంటి ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్స్ వస్తారు. ఆమెన్. హల్లెలూయా. మాకు ఆ గతిగా పట్టదక్క, మేమే కష్టపడి మేమే ఓనర్స్ అవుతున్నాం అనుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. బాయ్స్ హల్లెలూయా చెప్పండి. చాలా తక్కువ మంది. మీకు వద్దా? సర్వీస్ చేసే స్త్రీలు
జాబ్ చేసేవారు, నీ పిల్లల్ని పెంచే స్త్రీలు, నీ ఇంటిని చూసుకునే స్త్రీలు మీకు వద్దా? మరి హల్లెలూయా చెప్పట్లేదు. దేవా ఎవరికి వద్దంట ప్రభా. సో నౌ వేర్ ఆర్ వి? రూత్ 3:11 నయోమి చూసి ఏమని ఉంటుందంటే 18వ వచనంలో ఆమె ఒక మంచి మాట అంటుంది. నయోమి అత్త కోడలికి ఏమని చెప్తుంది చూడండి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరుకుండడు. కానీ కనుక ఇది ఎలాగ జరుగునని నీకు తెలియ వరకు నువ్వు జస్ట్ బీ సైలెంట్. చూడండి, బోయాజు విషయంలో బోయాజ్ గురించి తెలిసిన నయోమి ఏమంటుందంటే, ఆ మనుషుడు ఎలాంటి వాడంటే, బోయాజ్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, ఒకసారి బాధ్యత ఆయన తీసుకున్నట్లయితే ఆ బాధ్యత చేసేంత వరకు ఆయన నిద్రపోడు. అది కూడా ఇంగ్లీష్లో టుడే అనుంది. ఏమనుందండి? టుడే, సెటిల్ టుడే అనుందా? ఫర్ ద మ్యాన్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ ద మ్యాటర్ ఇస్ సెటిల్ టుడే. నేటి దినములో అంటే టుడే అది జరిగేంత వరకు ఆయన నిద్ర పోడు. మరి ఇంత మంచి బోయాజు, ఇంత మంచి గుణ లక్షణాలు ఉన్న బోయాజే మరి ఆ కార్యం చేశాడు. నిజంగా ఆమె అన్నట్టుగా నేటి దినం ఆ రోజే బోయాజ్ అన్నీ చూసుకున్నాడు. యాక్చువల్గా రూత్కి కావాల్సిన వరుసలో ఉన్న ఒక భర్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని ప్రాపర్గా చేసేసాడు, ఆర్గనైజ్డ్గా చేసేసాడు, అంత బాధ్యత వహించాడు. మన బ్రదర్స్ చాలా ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఏదో ఇష్టం వచ్చి నాకు ఈ అమ్మాయి కావాలి పెళ్లి చేసుకుంటే అలాగా. బీ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. ప్రతిదీ స్ట్రాటజికల్గా స్టెప్ వేయాలి, జ్ఞానంతో స్టెప్ వేయాలి. చాలామంది అమ్మో ప్రభా ఈ యుద్ధం అంటారు. అన్నిటికంటే పెద్ద యుద్ధం ఏంటి తెలుసా? పెళ్ళి. మీ ఉద్యోగం కాదు, అది పెద్ద యుద్ధం. అందుకే ప్రాపర్గా స్టెప్ వేయాలి. స్త్రీలారా మీరు కూడా స్ట్రాటజికల్గా ప్రార్థన చేస్తూ స్టెప్ వేయాలి. ఎవడో ఒకడు చూసి నవ్వాడంటే, ఆయన నాకు నవ్వాడంటే నన్ను ఇష్టపడతాడు, నన్ను చూసుకుంటాడు అనుకుంటారు కదా. 18 months తర్వాత చూడండి, 18 months సైన్స్ చెప్తుంది, నేను చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. ఒక వ్యక్తి ఇంకొక స్త్రీతో కానీ ఒక పురుషుడు ఒక స్త్రీతో చక్కగా కలిసిమెలిసి భార్యగా ఉండడానికి లేక భర్తగా ఉండడానికి 18 నెలలు. ఆ తర్వాత బోరు కొడుతుంది. ఆ తర్వాత వేరే వాడిని చూడడము స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీకు ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. నేను అందరికంటే బెటర్ అని చూపించాలనే యుద్ధం మీకు స్టార్ట్ అవుతుంది. అలాగే మిమ్మల్ని కూడా కొన్నిసార్లు అప్పటి వరకు ఏవండి ఏవండి అంటే ఏంట్రా అన్నదనుకో ఎలా ఉంటుంది? యూ డోంట్ లైక్ ఇట్, రైట్? మనుషులు అంతే. వారి యొక్క నమ్మకత్వం మనం పొందుకోవడానికి మనము ఎంతో నమ్మదగిన వారిగా వారికి చూపిస్తేనే, మనం హార్డ్ వర్క్ చేస్తేనే వారు అప్పుడు మనకు నమ్మకంగా ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది 2 తిమోతి పత్రికలో 2 అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, మనము నమ్మకమైన వారము కాకున్నను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. హల్లెలూయా. ఆయన తన స్వభావం విరోధంగా ఏమీయో చేయలేడు. ఆయన తానెరుగనను లేడు. అంటే హీ డస్ నాట్ డినై హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో బాగుంది, హీ డస్ నాట్ డినై హిమ్సెల్ఫ్. ఒక బోయాజు ఒక బాధ్యత వహించి రూతు విషయంలో, ఒక శాపగ్రస్తరాల విషయంలో, ఒక మరి విధవరాల విషయంలో, ఇంకొక మాట చెప్పాలంటే రూతు పెళ్లి చేసుకున్న వారు బోయాజ్ పేరు రాదంట, రూత్ యొక్క మొదటి భర్త పేరే వస్తుందంట. రూత్ యొక్క మొదటి భర్త యొక్క సర్నేమ్ ఏమంటారండి? సర్నేమ్ని ఇంటి పేరు. బోయాజ్ ఇంటి పేరు రాదు, రూత్ యొక్క మొదటి భర్త పేరే వస్తుంది. అలాంటిది ఆయన అంత మంచితనం చూపించి అంత ఫెయిత్ఫుల్గా ఉండి రూతు విషయంలో ఒక కార్యమును చేశాడు. అదే రోజు కార్యం చేశాడు. మన దేవుడు ఇంకా ఎంత నమ్మదగిన వాడు, ఇంకా ఎంత ఉన్నత లక్షణం కలిగిన వాడు. ఒక్కసారి నిన్ను పిలుచుకొని ఒక వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు ఆయన ఊరుకోడు. ఆమేన్. యెహోషువ గ్రంథం 21:45లో నీ విషయంలో ఏ మంచి విషయం అయితే దేవుడు చెప్పాడో, ఏ మంచి మాట అయితే దేవుడు నీకు ఇచ్చాడో, నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు దీవించబడతారు, నీకు ఏది కొదువు ఉండదు, నీ బిజినెస్ బాగుంటుంది అని ఏదైతే దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మంచి విషయం అంట. చూడండి ఒకసారి జోషువ 21:45.
యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు. చెప్పండి, ఏదియు లాస్ట్లో అంతయు నెరవేరెను. అలాగే సంఖ్యాకాండంలో ఉంటుందండి 23:19. నాకు ఇష్టం, సారీ, ఇస్ దిస్ జాషువా 21:45? ఎస్. ఏ మంచి మాట తప్పి ఉండలేదు. నాకు ఈ మాట చాలా చాలా ఇష్టం. యెహోషువ గ్రంథంలోనే ఉంది, 24 అనుకుంటా. యెహోషువ 24లో ఉంటుంది, 15-16. ఐ డిడ్ంట్ రైట్ ద రెఫరెన్స్ యా, బట్ ఎనీవే, ఏ మంచి మాట తప్పి ఉండలేదనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగే ఫిలిప్పీ 1:5-6 వచనాలు కూడా మనం చూసినట్లయితే, వాట్ గాడ్ స్టార్టెడ్, ఏదైతే దేవుడు స్టార్ట్ చేశాడో, ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచును. హల్లెలూయా అని రూఢిగా నమ్మాలి. ఇప్పుడు మీరు అంత వర్షాన్ని చూస్తున్నారు. ఎప్పుడైనా మీరు వర్షం చూసేటప్పుడు ఎంతమంది వర్షాన్ని చూశారు? మీరు చూడలేదంట, వీళ్ళు చూడలేదంట. నవ్వండి కొంచెం పక్క. వాళ్ళు నవ్వట్లేదు. శ్రీమంతులు, మంచోళ్ళు. వర్షము పైనుంచి పడేటప్పుడు మీరు చేయి పెట్టారా? మీ మీద పడుతుంది కదా. మీ చెయ్యి అడ్డు పెట్టారని అక్కడ ఆగిపోతుందా వర్షము? వర్షం యొక్క తత్వం ఏంటంటే, అది ఓపెన్ అయితే అది పడినప్పుడు ఎక్కడ నేలను ఖచ్చితంగా పడాలి, ఏదో ఒకటి దాని మీద పడాలి కదండి. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. దేవుని యొక్క మాట విలువ ఇక్కడ ఉందండి, చద్దాము. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వానికి ఆహారము కలుగుటకై అది చిగుచి వదిలునట్లు చేను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఎలాగుంటుంది దేవుని యొక్క వచనము అంటే, ఇలాగ దేవుడు ఒక మాట చెప్పాడు నీకు, ఇట్ డజంట్ గో బ్యాక్ టు గాడ్ వాయిడ్. అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. అంటే వర్షం ఎలాగైతే విత్తువానికి విత్తనం ఇస్తుందో, భుజించడానికి ఆహారం ఎలాగైతే ఇస్తుందో, దేవుడు చెప్పిన వాక్యము నీవు అలాగ పట్టుకున్నట్లయితే దేవుని యొక్క వాక్కు వ్యర్థంగా వెళ్ళదు. ఈ మాటలు వింటున్న నీవు వ్యర్థంగా, చాలామంది చూడండి వారి జీవితాల్లో నాకు దేవుడు ఏం చేయలేదు ఏంటి అంటారు. నిజం చెప్తున్నాను, ఎవరైతే దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా వింటారో, ఉందా బైబిల్లో ద్వితీయోపదేశకాండం 28లో, ఎవరైతే ఏ జనములు అయితే నా వాక్యం శ్రద్ధగా విని దాని ప్రకారం అవలంబిస్తూ దాని ప్రకారం నడుస్తారో, అలాంటి వారు ఎలాగుంటారంట, జనములలోనే హెచ్చింపబడిన సంఖ్యగా, హెచ్చింపబడిన జనాంగంగా ఉంటారంట. సమ్ పీపుల్ డోంట్ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వారి జీవితంలో వర్షము రావట్లేదు, ఎండిన భూమి, కరువు, జాబ్ లేదు, పెళ్ళి లేదు, పిల్లలు లేదు, ఏది లేదు. బట్ ఇఫ్ యూ గ్రాబ్ దట్ వర్డ్, సారా ఏం చేసింది తెలుసా అండి? హెబ్రీ 11:11 చూద్దాం. సారా ఏం చేసింది చూడండి. చాలాసార్లు పొద్దున్న నేను అబ్రహాం గురించి చెప్పాను. వీలైతే గో బ్యాక్ అండ్ లిసన్ టు ద ఫస్ట్ ఇంగ్లీష్ సర్వీస్ మెసేజ్. చూడండి సారా ఏం చేసింది చూడండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. అంటే సారా కూడా ఏమనుకుంది? వాగ్దానం చేసిన వాడు ఎవరు? ఆయన నరుడు కాదే, నా పక్కింటి ఆయన కాదే, లేక పక్కింటి టీచర్ కాదే, లేక పక్కన ఉండేవారు కాదే, ఇంట్లో ఉండేవారు కాదే, ఆయన వాగ్దానం చేసిన వారు ఎవరు? నమ్మదగినవాడు. సారా అనుకుంది. సారా అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఆమె అలాగే ఎంచుకున్న తర్వాత కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. చూడండి, దేవుని యొక్క వాగ్దానం మనకు శక్తి, దేవుని యొక్క వాక్యం మనకు శక్తి. ఆ వాగ్దానము నీ బైబిల్లో ఉందా? మీకు తెలుసా ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో? దాదాపు 8,000 పైగా వాగ్దానాలు మన బైబిల్లో ఉన్నాయి. దేవుడు చెప్పిన వాగ్దానాలు మనకున్నాయి. ఎవరైతే వాగ్దానాలు రాసుకొని ఈ వాగ్దానం నాకే అంటే, ఆ వాగ్దానం పొందుకోవడానికి దేవుడు ఏమిస్తాడు? శక్తిని ఇస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. సో డోంట్ జస్ట్ దేవుడు ఏదో మాట్లాడేస్తున్నాడు, ఏదో అనేస్తున్నాడు, నా పక్కన ఆయనకి, నా పక్కన బ్రదర్కి, జాన్ బ్రదర్కి అనుకోవడానికి వీలు లేదు. అది నీకే, నాతోనే దేవుడు మాట్లాడాడు. ఆమెన్, హల్లెలూయా. సారా ఫస్ట్లో నవ్వుకుందంట, అమ్మా 90 years వచ్చాయి కానీ నీ గర్భము
మృతతుల్యం అయిపోయింది, చచ్చిపోయింది, ష్రింక్ అయిపోయింది. చూడండి, ఏజ్ అవుతూ ఉంటాం స్త్రీల గర్భము ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది, ఒక సీడ్ అంతా అవుతుంది, చాలా చిన్నగా అయిపోతుంది. ఆ చచ్చిపోయిన గర్భాన్ని దేవుని యొక్క వాగ్దానము తెరిచింది. ఆమెన్. జీవాన్నిచ్చింది. ఇందాక మనం పాడాం, మృతతుల్యమైన శారా గర్భమును దేవుడు ఏం చేశాడు? జీవింప చేశాడు. ఎలా చేశాడు? ఆయన వాగ్దానం ఇచ్చి చేశాడు. అందుకే అంత త్వరగా దేవుడు వాగ్దానాలు ఇవ్వడు. వాగ్దానం చేస్తే ఆయన తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్, దేవుడు దేంట్లో నమ్మదగినవాడు? వాగ్దానం చేయడంలో నమ్మదగినవాడు. దిస్ యూ షుడ్ రిమెంబర్. వెన్ ఎవర్ గాడ్ ప్రామిసెస్ యూ సంథింగ్, ఐ విల్ మేక్ యూ బిలియనర్, ఐ విల్ మేక్ యూ మిలియనర్. ఎవరికి కాదు అనుకుంటున్నారు కదా మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. ఇవన్నీ వద్దక్క. ఇక్కడ చాలామంది భక్తి పరులు ఉన్నారు. బాప్తిజం ఇచ్చి యోహాను లాంటి వారు నడుంకి బెల్ట్ కూడా కట్టుకోకుండా ఉండేవారు ఉన్నారు. అలాంటి వారి ఆత్మీయ వాగ్దానాలు, మన దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడంటే, అబ్రహాము సారాలకు స్పిరిచువల్ సన్స్ని ఇచ్చారు, నేషన్ ఇచ్చాడు, కానీ పుత్రుడిని కూడా ఇచ్చాడు. నా నిందను కొట్టివేసి నాకు సంతోషాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తానన్నది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన వాడు. ఆమేన్. రెండవదిగా మనం వెళ్ళిపోదామండి. లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. 1 John 1:9. దేవుడు ఏ విషయంలో నమ్మదగిన వాడు? ఫస్ట్ పాయింట్ ఏంటండి? మన పాపములను మనం. వన్ సెకండ్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఎస్. నౌ ద సెకండ్ వన్. ఈ విషయంలో కూడా దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ విషయంలో నమ్మదగిన వాడండి? ఏ విషయంలో చెప్పండి? క్షమించే విషయంలో, తర్వాత మన పాపం క్షమించే విషయంలో, తన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే విషయంలో నమ్మదగిన వాడు. దేవుడు చాలాసార్లు బైబిల్లో మనం చూస్తే, మిమ్మల్ని పరిశుద్ధపరచు వాడను నేనే. ఇది ఒక ప్రామిస్. ఇది మన అందరికి కావాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాకు ఈ ప్రామిస్ వద్దు, ఈ వాగ్దానం నాకు అక్కర్లేదు, నేను ఆల్రెడీ పరిశుద్ధుని అనేవారు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నాతో పాటు లేరు, ఎవరు లేరు. ప్రతి భక్తుడు కూడా బలహీనుడే. ప్రతి సేవకుడు కూడా, సేవ చేసే వారిలో కూడా ఏదో ఒక బలహీనత చూస్తున్నాం. బైబిల్లోనే దావీదులో చూసాము, ఎలీషా కోపం ఎక్కువ, ఆయన శపించాడు. మోషే కోపం ఎక్కువ, ఆయన కూడా కోపిష్ఠే. ఇంకా నోవా తాగాడు, తప్పు చేశాడు. మరి పాత కాలంలో ఆనాడే భక్తులు తప్పిపోతే, ఈ ఇంటర్నెట్ యుగంలో ఉన్న మనము ఎంత బలహీనులము అండి. వీఆర్ రియల్లీ వెరీ వీక్. అయితే ఎవరైతే మనం పాప నిమిత్తమై ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, నాకు ఈ వాగ్దానం అక్కర్లేదక్క, నేను ఐఎమ్ ఆల్రెడీ ప్యూర్ అని అంటూ ఉంటారు. కానీ మనకు తెలియదు, మాటల విషయంలో, చేష్టల విషయంలో, క్రియల విషయంలో, ఇంకేంటండి, సమ్ థింగ్స్ మనము చేసే తప్పులు అనేది అనేక విషయాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కనబడనివి ఉంటూ ఉంటాయి. అయితే టుడే గాడ్ ఇస్ సెయింగ్, పాపము విషయంలో కూడా ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. నేను పరిశుద్ధపరిచే విషయంలో ఆయన నమ్మదగినవాడు. ఇండోనేషియాలో మరి ఒక దైవ జనరాలు ఉండేదంట. ఆమె చాలా గొప్ప దైవ జనరాలు. ఆమె కొన్ని గంటల సేపు దేవుని సన్నిధిలో గడిపేది. ఆమె ఎంత గొప్ప, ఆమెకి ఎంత శక్తిని దేవుడు ఇచ్చాడంటే, ఆమె ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఎవరైనా ఇలాగ మీలాగా వచ్చి ఎవరైనా ఇలాగ ముందు కూర్చున్నట్లయితే, కూర్చున్న వారి సహితము వారికి ఏం జరుగుతుందో, ఏం కార్యాలు కావాలో, ఎందుకు వచ్చారో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏమి జరుగుతుందనే బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం చెప్పేదంట. అంత సహవాసం కలిగి కొన్ని గంటల సేపు దేవునితో సహవాసం చేసిన ఒక దైవ జనరాలు. అయితే చైనా దేశంలో ఒక పాస్టర్ ఉండేవాడు. ఆ పాస్టరు మరి దేవుని సన్నిధిలో పిలువబడి మరి నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఒకసారి ఒక విషయంలో బలహీన పడిపోయి తప్పు చేశాడు. ఆ తప్పులో చేసినందుకు ఆ పాస్టర్ చాలా కృంగిపోతున్నాడు. అయ్యో, నేను ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నాను, ఇంత బలహీనమైన పరిస్థితిలో నేను దేవుని సేవ ఎలాగ చేయాలని కృంగిపోతూ ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి సేవ చేసినా దేవుడు వాడుకుంటున్నా కూడా ఎక్కడో డీప్ డౌన్ ఇన్ హిస్ హార్ట్, అయ్యో నేను ఆ రోజు పలానా దినము నేను తప్పు చేశాను కదా, నేను పాడు చేశాను కదా, నా జీవితం పాడైపోవాలి కదా, దేవుడు నాతో లేడేమో కదా
అని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుండగా ఈ ఇండోనేషియా మరి దైవ జనరాల్ గురించి విని ఆమె దగ్గరికి వెళ్ళి, అసలు దేవుడు నన్ను క్షమిస్తున్నాడా? నేనైతే సేవ చేస్తున్నాను, కానీ ఆ పలానా రోజు నా బలహీనత యందు నేను తప్పు చేశాను కదా, మరి దేవుడు నన్ను క్షమిస్తున్నాడా అని అడగడానికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఆమె అడగకముందే, ఆమె చెప్పకముందే ఈయనే అంటున్నాడంట, అమ్మా దైవ జనరాలా, నేను ఒక తప్పు చేశాను. ఐఎమ్ అ బిగ్ పాస్టర్. నేను ఒక చైనా దేశంలో నేను ఒక పాస్టర్ని, కానీ నేను తప్పు చేశాను. కాబట్టి నాకు ఆ తప్పు నన్ను గిల్టీగా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేయాలని కూడా ఆ తప్పు నన్ను వెంటాడుతుంది. కాబట్టి దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆ తప్పు విషయంలో నాకు తెలియపరుస్తావా అని ఆయన ఉన్నట్టుగా ఆ దైవజనాలకి చెప్పాడంట. ఆ దైవజనాలు ఏం చేసిందంటే కళ్ళు మూసుకొని సరే ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తుంది. ఆ దైవజనాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె అడుగుతుంది, ప్రభా ఆ తప్పు విషయంలో నువ్వేమంటావు, ఆ తప్పు విషయంలో నువ్వేం చెప్తావు, ఆయనకి ఏం చెప్పాలి అంటుంటే దేవుడు అంటున్నాడంట, ఏ తప్పు? అదే ఆ పలానా రోజు, ఆ రోజు తప్పు చేసి ఆ తప్పు బట్టి గిల్టీగా ఫీల్ అవుతున్నా ఈ దైవజనుడు, ఈ పాస్టర్, నువ్వు పిలిచిన వాడు అంటుండే. ఏ తప్పమ్మా అని అంటున్నాడంట దేవుడు. అదేంటి ఇట్లా అంటున్నాడని, ఆ పలానా రోజు ఏదో చెప్పు, దేవుడు మర్చిపోయినట్టున్నాడు, చెప్తామని అడుగుతా ఉంది. అంటే ఆయన సిగ్గుపడి, నేను ఆ కాలంలో ఈ టైంలో తప్పు చేశాను, అడగండి దేవుడు ఏమంటున్నాడు. మళ్ళీ అడుగుతుంది, ప్రభా ఆ పలానా సమయంలో ఈ తప్పు చేశాడంట, ఏమంటావు, ఏం చెప్పమంటావు అంటే, ఏ తప్పు? ఆయన చేసిన తప్పులు ఆయన ఒప్పుకున్న తర్వాత నేను మర్చిపోయాను, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? నువ్వెందుకు నాకు గుర్తు చేస్తున్నావు, నువ్వెందుకు నాకు చెప్తున్నావు? వై ఆర్ యూ టెలింగ్ మీ, వై ఆర్ యూ రిమైండింగ్ మీ? నువ్వెందుకు నాకు గుర్తు చేస్తున్నావు అంటున్నాడంట. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు నీ పాపాన్ని ఒప్పుకున్న వెంటనే ఆయన క్షమించి, ఆయన నీతిమంతుడుగా ఉండి, ఆయన నీ ప్రతి పాపాన్ని, దుర్నీతిని కడుగు వేసే అంత పవిత్రుడుగా చేస్తాడు. అప్పటి నుంచి ఆ దైవజనుడు, నా దేవుడు నమ్మదగినవాడు. ఒక ఆయన ఇలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అనారోగ్య సమస్యలో ఉండి ఆల్మోస్ట్ ఇంకా చనిపోయాడు. చనిపోయినాక కొన్ని సెకండ్స్ చనిపోయాడు ఈ లోకంలో. ఆ సెకండ్స్లో పరలోకాన్ని గవిని వరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్తే యేసే కనబడుతున్నాడు. ఆయనను చూసి చాలా సంతోషంగా మెచ్చుకున్నట్టుగా ఆయన అనుభూతి చెందుతూ ఉంది. యేసే దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను చాలా తప్పులు చేశాను, నువ్వేంటి అసలు నిన్ను డిసొబే చేయనట్టే, నీకు లోబడ ఏమంటారండి, నీకు అవిధేయత ఎప్పుడు చూపనట్టే నన్ను ఆకర్షించుకుంటున్నావు, నన్ను ఆహ్వానిస్తున్నావు, నన్ను వెల్కమ్ చేస్తున్నావు ఏంటి ప్రభువా అని అడిగాడంట. ఆయన తిరిగి దేవుడు ఆయనకి లాంగ్ లైఫ్నిచ్చి తిరిగి ఆయన శరీరంలో మరి ఆత్మను పెట్టి మరొక్కసారి పంపించి, నేను నమ్మదగిన వాడనని చెప్పు, నేను నమ్మదగిన వాడనని చెప్పు. ఒక్కసారి మీరు పాపాలు ఏదైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రభా నేను చేశాను అనుకుంటే ఆయన ఏమంటున్నాడు అండి, మన పాపంలో యోహాను భక్తుడు చూడండి, యోహాను రాస్తున్నాడు. యోహాను ఎవరు? ఈ పత్రిక రాసింది ఎవరు? యోహాను. అంటే యోహాను కూడా పాపం చేస్తున్నట్టుగా ఆయన మనలో కలుపుకుంటున్నాడు. అంత భక్తిపరుడు. ఆయన చేసిన పాపాలు అంటే ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు ఒక్కరు లేదని చెప్తున్నాడు. మనం ప్రతి పాపను నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనే వారికి అహంకారం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రైచియస్నెస్ ఉంటుంది. కానీ మన పాపను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. ఇప్పటికీ కూడా ఇఫ్ యు సే లార్డ్ ఐ హ్యావ్ సిన్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లెట్ మీ నాట్ డూ ఇట్ అగైన్, నేను ఇంకోసారి చేయకుండా నన్ను క్షమించు ప్రభు అంటే క్షణంలో నేను పరిశుద్ధపరిచి క్షణంలో నువ్వు చేసింది మర్చిపోతాడు. ఈసారి నేను మళ్ళీ ఇప్పుడే ప్రార్థన చేసావు కదా, ఇప్పుడే నీ వైపు చూస్తే నేను పాపిగా చూడాడు దేవుడు, నిన్ను ఒక నూతనమైన పరిశుద్ధమైన నీతి పరుడుగా దేవుడు నిన్ను చూస్తాడు. హీ విల్ ఫర్గెట్. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మన తోటి వారు, సొంత డాడీ, సొంత మమ్మీ కొన్నిసార్లు తవ్వుతారు, సొంత భార్య తవ్వుతూ ఉంటారు, తల్లిదండ్రులు కావచ్చు, భర్తలే కావచ్చు, పిల్లలే కావచ్చు, స్నేహితులే కావచ్చు, తవ్వుతూ ఉంటారు. మనందరిలో అది ఒకటి ఉంటుంది. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత పాపం చేసినా ఆయన నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు.
కానీ సాతానుడు ఎప్పుడు ఏది చూపిస్తాడు తెలుసా? నీకు అద్భుతాలు చేస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, ఇది మాత్రమే చూపిస్తాడు. కానీ నువ్వు పాపం చేసిన ప్రతిసారి 1 యోహాను 1:9 ప్రకారం నువ్వు ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ఈ వాక్యాన్ని ఎత్తి పడుకొని, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, నా పాపంను క్షమించే నీతిమంతుడు, అంతేకాదు సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రులుగా చేసే నీతిమంతుడు అని నువ్వు చెప్పినట్లయితే, Satan does not want you to believe this word. సాతానికి ఈ మాట చెప్పడము, ఈ మాట నువ్వు పలకడము దానికి ఇష్టము లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడని దాన్ని మనకు దేవుని చూపించడం దానికి ఇష్టం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫైన్ విత్ మిరకల్స్ అని చూపిస్తా ఉంటే దానికి ఓకే. ఎందుకంటే మిరకల్స్, దేవా నువ్వు నాకు మిరకల్ ఇస్తావా, అద్భుతం చేస్తావా, ఓకే ప్రభా, థ్యాంక్ యూ యువర్ గ్రేట్ గాడ్ అని వెళ్ళిపోతాం. కానీ ఎవరైతే రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేయాలనుకున్నట్లయితే దే షుడ్ నో దట్ గాడ్ ఈస్ ఎవర్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ఎవరైతే అనుకుంటారో దే వాంట్ అ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆమేన్. నీకు కావాలా? యు వాంట్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎలాంటి రిలేషన్షిప్? ఒకసారి బస్సులో, ప్రభా నువ్వు నా పక్కన కూర్చుంటే వచ్చి కూర్చుంటాడు. ఫ్లైట్లో కూర్చోమంటే కూర్చుంటాడు. నడుచుంటే వెళ్తే కూర్చో అంటే కూర్చుంటాడు. లోయలో గుండా వెళ్తున్నా కూడా నేను ఉన్నాను అని చెప్తాడు. అగ్ని గుండా నువ్వు సంచరించిన అగ్నిని ఆర్పజాలంత శక్తి ఆయనలో ఉండి కూడా నీతో పాటు ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, ఆయన రక్షించుటకు సమర్థుడే, కానీ ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు మేము భంగం అని చెప్పారు. అప్పుడు వెంటనే వచ్చేసి వెరీ గుడ్ అని హగ్ చేసుకున్నాడు ఆ దేవుడు. వారు అగ్నిగుండంలో వెళ్తున్నప్పుడు దేవుడు వారిని చూస్తారు. ఎంత నవ్వుతారు నా బిడ్డలు, భయపడిపోతారా? పక్కన వారు బలిష్ఠులు, బలవంతులు భయపడిపోయి పారిపోతున్నారు. కొంతమంది చనిపోయారు కూడా. ఆ చనిపోవడం చూసైనా వీళ్ళు భయపడతారేమో అని దేవుడు వారు చనిపోయేలాగా అనుమతించాడేమో, కానీ వారు మాత్రం భయపడలేదు. దేవుడిని అంతగా నమ్మారు. ఏమని నమ్మారంటే, నా దేవుడు శోధన నుండి తప్పించడానికి నమ్మదగినవాడు. యేసు ప్రభు వచ్చాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలో సంచరించాడా? ఒక్క కాలిన వాసన వచ్చిందా? మనం టీ తాగితే, ఇప్పుడు ఈ బిర్యానీ ఓపెన్ చేస్తే ఈ రూమ్ అంతా వస్తుంది. కానీ అలాగ మండుతున్న మంట అంత కాలుతూ ఉంటే కనీసం కాలిన వాసన రాలే. అంత నమ్మదగినవాడు, అంత నమ్మదగిన దేవుడు. అంతగా యూ కెన్ ట్రస్ట్ హిమ్. నథింగ్ విల్ టచ్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆమేన్. హీ వోంట్ లీవ్ యూ. నేను వదిలిపెట్టాడు, విడిపడు. ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో, నేను నిన్ను విడిచిపెట్టాను, నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎడబాయను, నేను సదా నీతోనే ఉంటాను, మరణము వరకు నేను సదా నీతోనే ఉంటాను, మరణం వరకు నేను నీతో ఉంటాను. అంతగా నమ్మదగిన వారు ఈ లోకంలో ఒక్కరిని చూపించండి. నీకు తెలుసు, నాకు తెలుసు, we know that only one is there and he is the most faithful one. ఆమేన్. ఆయనకు ద్రోహం చేశాం, ఆయనకు విరోధంగా పాపాలు చేశాం, ఆయన గాయాలను రేపుతా ఉన్నాం, ఆయన మన ఆలోచన బట్టి ఆయన శిరస్సు మీద ఉన్న ముళ్ళను గుచ్చుతూ ఉన్నాం, మనము వెళ్ళిన నడక బట్టి మనము ఆయన కాళ్ళకు మేకులను మల్ల కొడతా ఉన్నాం, మన చెడ్డ జీవితం బట్టి, మన పడక బట్టి ఆయన పక్కన బల్లెముగా మనం ఉన్నాం. కానీ ఒకసారి ప్రభా నేను పాపం చేశానని క్షమించు ప్రభా అంటే అన్నీ మర్చిపోతాడు. ఆయన నొప్పి మర్చిపోవడం మాత్రమే కాదు, నీవు చేసిన పాపాన్ని మర్చిపోతాడు ఆయన. ఇప్పుడైనా తిరిగి రండి, ఇప్పుడైనా ఒప్పుకోనండి. నిన్ను ఎలాగో చూస్తాడంటే కొత్త వ్యక్తిగా చూస్తాడు. దే ఆర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, నీకు పక్కన బలంగా ఉంటారు, నువ్వు ఇచ్చేసావు. కానీ నీ దేవుడిని నువ్వు కోరుకున్నట్లయితే, నమ్మదగిన దేవుడు నీకు ఉన్నట్లయితే ఎప్పుడు నిన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చూస్తా. హీ ఈస్ నాట్ బోర్డ్, హీ వోంట్ గెట్ బోర్డ్ విత్ యూ. ఆమెన్. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ప్రభా నేను ఇది చేస్తే నీకు బోర్గా అనిపించనేమో. నో, హీ లవ్స్ యూ. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే, ఎంతమంది నేను ఆయన నుండి లాగాలన్నా రోమా 8:37 నుంచి 32 నుంచి మనం చూస్తే ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది లేదు ఈ లోకంలో. అంత నమ్మదగినవాడు. నువ్వు కట్టుకున్న భర్త రేపు నీకు పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మేబీ నీ బాడీ అన్నా నువ్వన్నా ఇష్టపడాడేమో.
ఏంటి నసపెడుతున్నావు అని నిన్ను హేట్ చేస్తాడు, నేను ద్వేషిస్తాడేమో. కానీ నువ్వు ఏజ్ అవుతా ఉంటుండగా, వృద్ధాప్యంలో వస్తూ ఉంటుండగా ఇంకా నేను ఎత్తుకొని మరి తిరుగుతాడు దేవుడు, ఎత్తుకొని తిరుగుతాడు. ఫస్ట్ 1 year ఎత్తుకునే భర్తలు ఉన్నారో ఉండొచ్చేమో, వద్దులేండి చెప్పకండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంతమంది రాసుకుంటారు, మా సిస్టర్స్ చెక్ లిస్ట్లో, మై హస్బెండ్ షుడ్ క్యారీ మీ, నన్ను ఎత్తుకోవాలి. కొంతమంది అలాంటి చెక్ లిస్టులు కూడా ఉంటాయి. సో మన దేవుడు మాత్రము ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? నువ్వు సన్నగా ఉన్నప్పుడు ఎత్తుకోవడం ఓకే, బరువు ఉన్నప్పుడు ఎత్తుకోవడం, వృద్ధాప్యంలో ఎత్తుకునేవారు ఉన్నారు, దగ్గర రావడానికి ఇష్టపడారు. అంతగా నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. సో వెన్ ఎవర్ యు సిన్, రిమెంబర్ దట్ గాడ్ ఇస్, స్వస్థపరుస్తాడా, అద్భుతాలు చేస్తాడా? దట్ గాడ్, దేవుడు నేను పరిశుద్ధుడను, నేను నిన్ను పరిశుద్ధపరిచే దేవుడను. వాక్యం ఉంది, నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను, నేనే, ఐ యామ్ ద వన్ హూ మేక్స్ యూ హోలీ. ఆమేన్. హల్లెలూయా. అంత నమ్మదగిన వాడు. అలాగే మనం చూసినట్లయితే మూడవదిగా చద్దాము. 3వ పాయింట్ ఇక్కడ ఏ విషయంలో ఇంకా నమ్మదగిన వాడుగా ఉన్నాడు? 1 తెస్సలోనిక 5:24. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా. మనల్ని ఎవరు పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, క్రెడిట్ కార్డ్, తర్వాత ఇన్సూరెన్స్, ఇంకేం వస్తూ ఉంటాయి. మీరు ఇది తీసుకోండి ఇది వస్తుంది, అది తీసుకోండి ఇది వస్తుంది, ఇంకేంటి? మీరు నమ్ముతారా? పెట్టేయమ్మా ఫోన్ పెట్టే అంటారు కదా. దాని వెనకాల ఏదో ఉంటుంది, ఏదో లాభం వాళ్ళకు ఉంటుంది, మనకు కాదు. సో ఎవరికైనా ఏదైనా లాభం ఉంటే మనం పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఇఫ్ దే సీ సంథింగ్ ఇన్ యూ దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ దెమ్, దే విల్ కాల్ యూ. ఉట్టిగానే ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, నీ గురించి ప్రాణం చేస్తున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను అనే వారు ఉన్నారా? అది కూడా ఎప్పుడు పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత ఏంటి ఊరికే ఫోన్ చేస్తున్నావు, పెట్టే నేను ఆఫీస్లో నన్ను తెలియదు అని చెప్తా ఉంటారు. భార్యలు కూడా డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అంటూ ఉంటారు. బట్ ద వన్ హూ కాల్స్ యూ, దేవుడు నిన్ను పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఆయన పిలిస్తే నువ్వు ఎస్ లార్డ్ పలకాలి. ఆమేన్. హల్లెలూయా. పిలిచిన వెంటనే నేనున్నా ప్రభా, ఆజ్ఞిమ్ము ప్రభా, ఐఎమ్ దేర్. కాల్ హిమ్. వెన్ హీ కాల్స్ యూ సే చిత్తము ప్రభు, చిత్తము ప్రభు. ఎందుకంటే ఆయన ఎందుకు పిలుస్తాడు? నీకు ప్రయోజనము కలగడానికి పిలుస్తాడు. మిగతా వాళ్ళు ఎందుకు పిలుస్తారు నిన్ను? వారికి ప్రయోజనం కలగడానికి పిలుస్తారు. కానీ నీ దేవుడు నీ ప్రయోజనం నిమిత్తమై ఆయన ప్రాకులాడుతూ ప్రాధేయపడతాడు. ఇంకొక మాట ఉంటే అది కూడా చెప్తే బాగుంటుంది. ఐ డోంట్ నో, దట్ ఈస్ వాట్ ఐ నో. ప్రాకులాడతాడు, ప్రాధేయపడతాడు. హీ వాంట్స్ టు బ్లెస్ యూ. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన. అయితే ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఈ చాప్టర్లో ఉంది, 1 Corinthians 1:9. మనతో సహవాసము చేయడానికి పిలుస్తున్నాడు. చదవండి. కెన్ యూ కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్? తెలుగు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం. చెప్పండి, సహవాసం అని చెప్పండి. దేవునితో సహవాసం చేసేవారు ఉన్నారా ఇక్కడ? ఆయన మనతో కలిసి సహవాసం చేయడానికి, మనతో కలిసి నివాసం చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసేవారు ఇక్కడ ఉన్నారంటే కొంతమంది అవునని చెప్పారు. మరి ఎవరితో సహవాసం చేస్తారు? మీరు ఎవరితో అయితే సహవాసం చేస్తారో, పాత సామెత, 6 నెలల్లో వారు వీరైతారు, వీరు వారైతారు. వర్షం పడేటప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, వర్షం పడేటప్పుడు అంట, వర్షము నది మీద పడితే అది నది నీళ్ళు అవుతుందంట. వర్షం కాలువలో పడితే అది కాలువ నీరు అవుతుందంట. వర్షం బకెట్లో పడితే అది బకెట్ నీరు అవుతుందంట. అయితే ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు యేసయ్యలా అయిపోతారంట. ఆమేన్. హల్లెలూయా. నీకు అట్టి సహవాసము నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. God is calling you for a fellowship, for a relationship with him. ఆమేన్. ఎవరితో సహవాసం చేస్తారో వారిలా అయిపోతారు, వారిలా ఘనంగా అవుతారు, లేదంటే వారి కంటే ఘనహీనులుగా మనం అయిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త ఉండాలి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్?
హూ ఆర్ యూ టాకింగ్ టు మోస్ట్లీ? ఎవరితో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? వారి వల్లే నువ్వు అవుతావు. వాళ్ళు కోపిష్ఠునైతే నువ్వు కోపిష్ఠుడు అవుతావు. వారు ఫ్లర్ట్స్ అయితే నువ్వు ఫ్లర్ట్ అవుతావు. వారు పిసినారు వాళ్ళు అయితే నువ్వు కూడా పిసినారు అవుతావు. ఎవరితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తే వారి వల్లే అవుతూ ఉంటావు, వారి వల్లే అవుతూ ఉంటావు. దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నేను పిలిచినప్పుడు నువ్వు ఆగు ప్రభా, తర్వాత ప్రభా అని నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తున్నావండి? హూ ఆర్ యువర్? నేను మిమ్మల్ని అడిగాను, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి మీ 5 ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి అంటే 5 ఫ్రెండ్స్, మోస్ట్ క్లోజ్ 5 ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగితే మీరే చెక్ చేసుకోండి. వారిలాగానే మీరు ఉంటారు, వారి ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఒక 70 ఏండ్ల ఆయన అంట ఒక యంగ్ గ్రూప్లో జాయిన్ అయ్యాడంట. యంగ్ టీమ్ అంటే 20s, 18s, 20s. అయితే 6 నెలల్లో ఆ యంగ్ వాళ్ళు ఎలాగ దుస్తులు వేసుకున్నారో, ఎలాగ జీన్స్ ప్యాంటు షర్ట్లు వేసుకున్నారో ఈయన కూడా స్టార్ట్ అయ్యాడంట. అండ్ చూస్తుండగా కొన్ని నెలలకే, కొన్ని దినాలకే హీ ఆల్సో లుక్ లైక్ దెమ్. 70-year-old మ్యాన్. వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళలాగా యంగ్, జైవింగ్, ప్యాషనేట్. కొంతమంది ముసలక్కలు ముసలోళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు, ముసలోళ్ళగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం జ్ఞానం ఉంటుంది, కొంతమంది చాడీలు చెప్పేవారు ఉంటారు. చాడీలు చెప్పడం నీకు చాలా ఇష్టము, చాడీలు వినేవారు నీకు చాలా ఇష్టము. నువ్వు అటువంటి సహవాసంలో ఉంటే దానివల్ల ఏమీ రాదు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఎవరినైతే నేను పిలుస్తానో వారితో నేను సహవాసము చేయడానికి నేను వస్తాను. డైలీ ఆర్ యూ టాకింగ్ టు యువర్ గాడ్? ఆయనతో ఫెలోషిప్ ఉంటున్నారా? బట్టి తినేటప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారా? అది కూడా థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఫుడ్, ఆమెన్ అనేవరకు దేవుడు నీ పక్కన వచ్చి కూర్చోవాలా? ఏంటండి? ప్రతి నిమిషము దేవునితో సహవాసం చేసే వారుగా చర్చ్ వారు ఉండాలి. ఎందుకంటే నిత్యారాధనలో ఎవరితో సహవాసం చేస్తాం మనము? ఆయనతోనే కదా. ఆయనే కదా మన సర్వం, ఆయనే కదా మన జీవం. టాక్ టు హిమ్. ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది ఇన్స్టాగ్రామ్తో సహవాసం చేసేవారు ఉన్నారు, యూట్యూబ్ రీల్స్తో సహవాసం చేసేవారు ఉన్నారు, ఫేస్బుక్లో సహవాసం, ఇంకా చెప్పండి వాట్సాప్. ఇప్పుడు ఏదైనా వీడియో కాలింగ్ అయినా, ఫోటో అయినా, మెసేజ్లు అయినా, తిట్లైనా, కొట్లైనా, ఐ లవ్ యూ అయినా, ఐ హేట్ యూ అయినా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ మధ్యకాలం వాట్సాప్ స్టేటస్లు కూడా వచ్చాయి. మీరు యూట్యూబ్ అంతా వెతకండి, వాట్సాప్ స్టేటస్ అని పెట్టండి, బోల్డ్ అన్నీ వస్తాయి. అవన్నీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేనితో సహవాసం చేస్తున్నాం? ఎవరు మన చుట్టూ ఉన్నారు? దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీవు ధన్యుడవు. ఎందుకంటే హీ ఈజ్ అన్చేంజబుల్. చెప్పండి, హీ ఈజ్ అన్చేంజబుల్. యోబు గ్రంథంలో ఉంది మాట. నేను కొన్ని రెఫరెన్సెస్ రాసుకోలేదండి, బట్ యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది దేవునితో. యోబు 23:13 ఒకసారి చదవండి. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన ఏ మనసు గలవాడు? చెప్పండి, ఏక మనసు గలవాడు. చెప్పండి, ఏ మనసు? ఏక మనసు. మారిపోతుందా? చంచల మనసు ఊరిక మారిపోతుందా? ఊరిక డైవర్ట్ అవుతుందా? చెప్పండి. ఈరోజు నీకు దండ వేసిన వారు రేపు వారు మనసు మార్చుకొని నిన్ను చెంప దెబ్బలు కొట్టినా కొడతారు. మనుషుల మనసు మారిపోతూ ఉంటుంది. మనుషుల మనసు, మనం బట్టలు ఎలా మారుస్తామో మనుషుల మనసు కూడా అప్పుడే ఎలా ఉంటాం, అప్పుడే ప్రేమగా ఐ లవ్ యూ అంటాం, అప్పుడే ఎవరో ఒకరు ఏదో చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాం. కానీ మన దేవుడు ఏక మనసు గలవాడు కాబట్టి ఆయనతో సహవాసం చేస్తావా? చాలామంది చర్చ్లో సండేస్ జాబ్స్ చేయాల్సి వస్తే ఆ జాబ్ వదిలిపెట్టుకున్నారు. ఎందుకు చెప్పండి? దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి. కొంతమంది పాస్టర్స్ ఉంటారు ఊర్లలో, నేను గమనిస్తూ ఉంటాను. 3 కొడుకులు ఉంటే 2 10th క్లాస్ పాస్ అయిపోతారు, 2 పై చదువులకు పంపిస్తాడు. 3వ వాడు 10th క్లాస్ ఫెయిల్ అవ్వగానే సేవకు పంపించండి, అలాగైనా డబ్బులు సంపాదించుకుంటాడు అంటారు. అలాగ సేవకు వస్తూ ఉంటారు. కానీ ఎవరినైనా దేవుడు కాదని చెప్పాడు, అందరినీ వాడుకుంటాడు. కానీ అలా కాదు. దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఏ యాగం చేస్తున్నావు, ఏ త్యాగం చేస్తున్నావు? సండేస్ రావడానికి బద్దకిస్తున్నారా? వర్షాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా మనం ఎక్కడ ఉండాలి? సండే ఎందుకు ఉండాలి?
దేవుడు ఆదాము ఈ లోకంలో ఈవెన్ బిఫోర్ హీ లివ్డ్ ద ఫస్ట్ డే ఇన్ హిస్ లైఫ్, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? విశ్రాంతి దినం అనే ఆజ్ఞ ఇచ్చాడు. విశ్రాంతి దినం యొక్క బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ విశ్రాంతి దినం యొక్క బ్లెస్సింగ్స్. అందుకని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా విశ్రాంతి దినముని ఎవరు ముట్టడానికి వీలు లేదు. ఎన్ని సంవత్సరాలు, 7 daysలో ఫస్ట్ డే ఆర్ ద లాస్ట్ డే గాడ్ హ్యాస్ ఆర్డైన్ ఫర్ అస్. సండేస్ కొరకు, దేవుని సహవాసం కొరకు కనీసం వారంలో 6 రోజులు నీవే ఒక్క రోజైనా దేవునితో సహవాసం చేయడానికి నువ్వు జీవించినట్లయితే ఆయన మనసు మార్చుకునే దేవుడు కాదు. ఆయన ఏక మనస్సు. అంతేకాదు, ఆయనను మార్చేవారు ఎవరు కూడా ఉండరు. నీకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడు, ఏ బ్లెస్సింగ్ అయితే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో, ఆ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఏం చేస్తాడు? నీకే దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోది అయిపోయిందండి? ఓకే, ద 4th one. ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. తాను నిలుచుచున్నా 4వదిగా తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినదంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. హల్లెలూయా. ఏ విషయంలో దేవుడు నమ్మదగినవాడు? శోధన విషయం, శోధన సహించే విషయంలో దేవుడు నమ్మదగినవాడు. అంటే శోధనలు దేవుడు అనుమతిస్తాడు, కానీ అనుమతించిన తర్వాత దేవుడు దాని తర్వాత మనకు మేలు దయచేస్తాడు. ఇక్కడ ఈ చర్చ్లో కానీ మనలో కానీ నేను శోధింపబడలేదు అన్నవారు ఉన్నారా? నాకు సమస్యలు రాలేదు, నాకు శోధన రాలేదు అన్నవారు ఉన్నారా? ప్రతి ఒక్కరూ శోధింపబడుతున్నారు. అయితే దేవుడు చూడండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవం. కొంతమంది అంటారు, అమ్మ నాకే వచ్చింది అంటారు. లేదు, అందరికీ ఆల్మోస్ట్ ఆ శోధన గుండా వెళ్ళారు. ఆల్మోస్ట్ దే హ్యావ్ ద సేమ్. అయితే దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. శోధననిచ్చి హాయిగా కూర్చోడు, హాయిగా పడుకోడు. హీ విల్ వెయిట్. మలాకి 3:3 ప్రకారము దేవుడు అక్కడే కూర్చుంటాడంట. మన శోధనలో అక్కడే కూర్చుంటాడు. మలాకి 3:3 సేస్, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. మన దేవుడు కంసాలి. మన దేవుడు హీస్ అ సిల్వర్ స్మిత్. మనకు శోధన ఎందుకు అనుమతిస్తాడు? ఇక్కడ రాయబడింది నిర్మలము. చెప్పండి, ఎందుకు శోధిస్తాడు? నిర్మలము. ఆ శోధనలో ఉండి కొన్ని టెంప్టేషన్స్ కావచ్చు, కొన్ని టెస్ట్లు కావచ్చు. టెంప్టేషన్స్ అండ్ టెస్ట్ బోత్ టుగెదర్, శోధన. సో టెంప్టేషన్స్ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? అయ్యో ప్రభా, ఎందుకు ప్రభా నాకు ఇచ్చావు టెంప్టేషన్ అంటే, ఒక్కరోజు ఆ టెంప్టేషన్ రిజెక్ట్ చేసే అంత నిర్మలం దేవుడు నేను చేయడానికి. ఎక్కడుంటాడు శోధనలో? అక్కడే ఉంటాడు, నీ పక్కనే కూర్చుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు శ్రమ అనుమతించాడు అనుకోండి, ఆ శ్రమలో దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? పక్కనే ఉంటాడు. ఎందుకు పక్కన కూర్చుంటారు? ఎవరైనా ఆలోచించారా? ఎందుకు అక్కడ పక్కనే కూర్చుంటాడంటే, ఆ అగ్ని మంట వేడి కొంచెం కూడా నేను అంటకుండా తప్పించుకునే మార్గము, దేవుడు మార్గం ఏర్పాటు చేయడానికి ఆయన ప్రక్కనే కూర్చుంటాడు. హల్లెలూయా. ఆయన ప్రక్కనే కూర్చుంటాడు. ఒకసారి ఒక తండ్రి అలాగే ఒక కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. కొడుకు నెత్తి మీద, తల మీద ఒక పెద్ద తట్ట ఉంది. చాలా పెద్ద పొడుగు, పెద్ద తట్ట ఉంది. తండ్రి ఏమో 2 చేతులు మరి క్యాన్లు ఉన్నాయి, చిన్న క్యాన్స్ లాగా ఉన్నాయి. ఆ క్యాన్లు పట్టుకొని ఇద్దరు నడుస్తూ ఉంటుండగా తండ్రి ఒక ఫ్రెండ్ చూస్తాడు. ఫ్రెండ్ చూసి, ఏంటయ్యా ఏంది నువ్వు, వయసు వచ్చింది కానీ మైండ్ ఎదగట్లేదేంటరా నీకు? కొడుకుకి అంత పెద్ద భారం పెడతావు చిన్న కొడుకుకి, నువ్వేమో 2 క్యాన్లు పట్టుకొని ఇటు ఇటు నడుస్తూ ఉంటున్నావు, ఏంటిది అని అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, రే నువ్వు ఇటు రారా, వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు, నువ్వు ఇటు రారా అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న క్యాన్ ఆయన చేతిలో పెట్టాడు, ఆ ఫ్రెండ్ చేతిలో పెట్టాడు. ఆ క్యాన్లో నూనె ఉంది, 2 క్యాన్ల నిండా నూనె ఉంది. ఆయన ఇలా పెట్టంగానే ఆయన చెయ్యి వంగిపోయింది. అమ్మో బరువు ఉందిరా బాబు అనుకున్నాడు. ఇంకోటి పట్టుకో, ఇంకోటి బరువు ఉందాం, సరే ఇప్పుడు ఒరే నువ్వు ఇట్రారా, ఆ తట్టను తీసుకొని రా అన్నాడు. ఆ తట్టను తీసుకొని వచ్చి
ఆయన చేతిలో పెట్టగానే ఆ తట్ట పూల తట్ట. ఏం తట్ట? పూల తట్ట. బరువు ఏమి లేదు. అప్పుడు ఈ తండ్రి అంటున్నాడంటే, ఒరే వీడు నా కొడుకురా, నువ్వు నా ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, బట్ హీ ఈజ్ మై సన్. వాడు భరించలేనంత నేనెందుకు పెడతాను? వాడికి భారం ఎక్కువైతే నేనెందుకు పెడతాను? వాడు భరించినంత ఎంత ఉందో అదే నేను వాడికి పెడతాను, కానీ నేను భారమైనది వాడికి పెట్టను అన్నాడంట. హల్లెలూయా. మన తండ్రి కూడా అంతే. చూడ్డానికి, మనుషులు చూడ్డానికి, లేక మనకు అమ్మో ఎంత బరువో అనుకుంటాం, ఇంత పెద్ద శోధన, ఇంత పెద్ద శ్రమను మనం అనుకుంటాం. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. సో డోంట్ వరీ. ఇంకో మాట చెప్తున్నాడు, శోధన వచ్చినప్పుడు భయపడకండి, దేవుడు నమ్మదగినవాడు. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇనఫ్ టు గివ్ యూ. అసలు తీవ్రత లేనిది దేవుడు నీకు దయచేస్తాడు. ఇంకేం అంటున్నాడు చూడండి, మీరు సహింపగలిగినంత, చెప్పండి, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నన్ను శోధింపబడనీయడు. అంటే నీకు కలిగేది ఏంటి? సహించగలుగుతున్నావు. నీ కలిగేది ఏంటి? సహించగలుగుతున్నావు. నీ కలిగేది ఏంటి? సహించగలుగుతున్నావు. ఆ తర్వాత నీకేం జరుగుతుంది? అంతేకాదు, సహింపగలుగుటకు, ఆయన శోధనతో కూడా సహింపగలుగుటకు. ఈ మాట ఎప్పుడైనా చదివారా? సహింపగలుగుటకు, సహించడానికి, అది కూడా ఆయన ఇస్తున్నాడు. సహించడానికి శక్తి, సహించడానికి తప్పించుకునే మార్గము కూడా ఆయనే కలుగచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన వాడు. ఇప్పుడు మీ తల మీద ఏముంది? స్టోరీ వినట్లేదు. పూల తట్ట. ఏముంది? ఏం తట్ట? పూల తట్ట ఉంది. ఏ భారం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ బర్డన్ వచ్చినా ఏం చెప్పాలి? నా బరువు బాధ్యత నువ్వు ఎక్కువ మోస్తున్నావు, నాకు పూల తట్ట ఇచ్చినందుకు నీకు వందన. నిజంగా పూల తట్టే. ఆ శోధన తర్వాత దేవుడు ఆ పూల నీకే దయచేస్తాడు. నీకే ఆ ఘనత నీకే దేవుడు దయచేస్తూ ఉంటాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వారు మోసపోరు. ఆయన నమ్మిన వారు ఎలా ఉంటారంటే, నా దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడు. నమ్మాలి ఆయనని. ఆయన ఏది ఇచ్చినా నమ్మాలి. ఏ శ్రమ అనుమతించినా నమ్మాలి. ఏ శోధన అనుమతించినా నమ్మాలి. ఒకరోజు ఆయన ప్రక్కనే కూర్చొని, మలాకి 3:3 ప్రక్కనే కూర్చొని ఏం చేస్తున్నాడు? నిన్ను నిర్మూలం చేస్తున్నాడని ఉందా? నిర్మలము చేస్తున్నాడని ఉందా? యూట్యూబ్లో 4, 5, 6, 7, 8 years బ్యాక్ నిర్మలము వర్సెస్ నిర్మూలము అనే వాక్యం పెట్టాను. వీలైతే గో హోమ్ అండ్ వాచ్ ఇట్. ఇట్స్ అమేజింగ్ వర్డ్. సో దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని నిర్మలం అంటే ఏంటక్క అంటున్నారా? ప్యూరిఫై. నిర్మూలం అంటే డిస్ట్రాయ్. అంటే పక్కన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు డిస్ట్రాయ్ కాకుండా కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. కన్ను ఆర్పకుండా, ఇలా కూడా అనకుండా, బ్లింక్ కూడా ఇవ్వకుండా నేను చూస్తూ ఉన్నాను. అమ్మో, ఒక్కసారి నేను ఇలా ముఖం దాచితే, ఒక్కసారి కన్ను ఆర్పేస్తే కాలిపోతుందేమో, ఆ శోధనలో బాధపడుతుందేమో, కంటికి కన్ను రెప్పలాగా చూస్తున్నాడు. మీ పక్కన వారిని తాకండి, ఇలాగన్నాడు, ఇలా పొడచండి, పొడవండి, అరే పొడవండి, ఏం కాదు, పొడవండి. ఏమని అంటున్నారు వాళ్ళు? ఒక ఆయన పొడవమంటే గిలిగిలి పెడుతున్నాడు, ఆయన కితకితలు పెడుతున్నాడు. ఫ్రెండ్స్ ఏమో ఇప్పుడు అదే చేత్తో మరి కన్ను బొమ్మను పొడవని పొడుస్తున్నారు కొంతమంది. పొడవండి, ఇట్స్ ఓకే, వాళ్ళు ఏమనుకోరు. మీరు చూడండి ఒక రియల్ ప్రాక్టికల్ లైఫ్. నేను పొడుస్తానని చెప్పండి, నేను చూస్తానని చెప్పండి. ఒకరు పొడవగలుగుతారా? ఎంతైనా ఏదైనా పొడవగలిగితే, ఏదైనా ముట్టగలుగుతారు. కానీ కన్ను బొమ్మ దగ్గరికి వచ్చేవరకే నో, వెంటనే ఇలా అయిపోతాం కదండి. అంతే కదా. అలా చూసుకుంటాడండి దేవుడిని. అలాగే నేను చూసుకుంటాడు దేవుడు. ఆయన కన్ను బొమ్మని ఎవరైనా తాకితేనే కానీ నిన్ను మర్చిపోతాడేమో, కానీ ఆయన కన్ను బొమ్మ తాకేంత స్థితిలో నువ్వెప్పుడు ఉండవు. ఆమేన్. నేను అంతగా చూసుకుంటాడు. నిన్ను నిర్మలపరుస్తాడు కానీ నిర్మూలపరచాడు. ఆమేన్. శోధన సహించువాడు ధన్యుడు.
వాడు శోధింపబడిన తర్వాత వానికి ఘనత, స్థిరత్వము, బలము దేవుడు వారికి దయచేస్తాడు. ఆమేన్. మన దేవుడు ఎంతైనా 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 నమ్మదగినవాడు. ఆఖరిదిగా 2 తెస్సలోనిక పత్రిక 3:3 చదవండి. 2 Thessalonians 3:3. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఇప్పుడు ద టాపిక్ ఇస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఏ విషయంలో దేవుడు మనకు ఫెయిత్ఫుల్గా ఉంటాడో మరి మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. అయితే ప్రభువు చెప్పాలి నమ్మదగిన. ఏ విషయంలో? స్థిరపరిచే విషయంలో నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎస్టాబ్లిష్మెంట్ చేసే విషయంలో నమ్మదగిన వాడు. ఇందాక బోయాజు రూతు గురించి మనం విన్నాం. బోయాజు ఆమెని స్థిరపరిచేంత వరకు ఆయన ఏం చేశాడు? రెస్ట్ తీసుకోలేదంట. మనల్ని దేవుడు స్థిరపరిచేంత వరకు ఆయన కూడా ఊరుకొనడు. యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించేంత వరకు నన్ను విడిచిపెట్టకు. యాకోబు అంటాడు కదండి. కానీ ఈ యాకోబు ఎవరి మాటలు అన్నాడు? ఆయన సొంత మాటలు కాదు. యాకోబు బయలుదేరి, తల్లిదండ్రుల నుండి బయలుదేరి లాబాను వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో దేవుడే ఫస్ట్ అంటాడు ఈ మాట, నేను నిన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. నిన్ను స్థిరపరిచే వరకు విడిచిపెట్టను అంటాడు. నా కూడు ఉంటే బాగుంటుంది, బట్ట ఉంటే చాలు, నాకు అన్ని కూడు బట్ట ఉంటే చాలు ప్రభువా, అప్పుడు నేను నీకు టైది ఇస్తాను, దశంభాగాన్ని ఇస్తానండి. ఇవన్నీ పక్కబెట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరిచే వరకు, దీవించే వరకు, ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. మీరు కావాలంటే గో హోమ్ టుడే, హోంవర్క్ ఇస్ దట్. ఫస్ట్ యాకోబు చెప్తాడా దేవుడు చెప్తాడా? గాడ్ ఓన్లీ విల్ టెల్. ఆయన అంత నమ్మదగినవాడు, స్థిరపరిచేవాడు, ఆయన విశ్రమింపడు. మనమే తొలగిపోయి 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 గొర్రెల వల్లే తొలగిపోతామంట. 1 Peter 2:24 మనము తొలగిపోయే రకాలు, అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయి. ఇజ్రాయెల్ అంట 11 రోజుల్లో వెళ్ళాల్సిన కానాన్ దేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? 40 సంవత్సరాలు పట్టాయి. ఎందుకు? దారి పొడుగునా తొలగిపోయారు. ఒక ప్రాంతం చూస్తే అక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ తొలగిపోయారు. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయేవారం. అయితే దేవుడు మనల్ని స్థిరపరచడానికి ఆయన పాటలు ఎన్నో, మనల్ని స్థిరపరచడానికి ఆయన ప్రయాసం ఎంతో పేషెన్స్, ఎంతో ఓపికతో మనం స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, నాకు లాస్ట్ లైన్ చాలా నచ్చింది. ఆయన ఇంకా ఏ విషయంలో ప్రభు నమ్మదగిన వాడు? దుష్టత్వము నుండి కాపాడును. ఫుట్ నోట్ ప్లీజ్. ఫుట్ నోట్లో ఏముంది? దుష్టుని నుండి, సాతాను నుండి కాపాడువాడు. ఒకసారి పౌలు సేవ చేస్తుంటే దుష్టుడు ఆయనని ఆయనను పట్టించి ఆయన శ్రమల పాలు చేయాలని చాలా అవకాశాలు చూస్తున్నాం. అయితే లాస్ట్ అపోస్తల కార్యం లాస్ట్ చాప్టర్స్లో 27వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. 19వ వచనం. అయితే షిప్లో వెళ్తున్నారు, ఈయన ఖైదీగా వెళ్తున్నాడు, దీవుల్లో వెళ్తున్నారు. అయితే ఆ షిప్ వ్రెక్ అయిపోయింది. చూడండి, 3వ దినమందు తన చేతులారా ఒక సామాగ్రిని పారవేసి, అయితే ఈ షిప్ మరి తుఫాను వల్ల కొట్టుకొని పోయి మునిగిపోసాగుతున్నప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే షిప్లో ఉన్న సామాగ్రి అంతా కూడా పడేస్తున్నారు. పడేసి ఆహారం అంతా పడేశారు. అన్ని ఆహారం అంతా పడేశారు. అటువంటి సమయంలో చూడండి పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందు మన ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలును వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. ఇప్పుడు ఈ హానియు నష్టమును అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. ఇప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఎందుకు కలగదు చూద్దాం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా
భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. నో ఫుడ్ ఫర్ మెనీ డేస్. ఇంకా వాళ్ళు పైన భాగం మనం చదివాం కదా, వారు ప్రాణంతో బయటపడతామని బొత్తిగా వారు నమ్మలేని స్థితిలో ఉన్నారంట. అంటే మన జీవిత ప్రయాణంలో కూడా సక్సెస్ అనేది మనం చూడట్లేదు. తుఫాన్లే చూస్తున్నాం, సూర్యుడు కనపడలే, నక్షత్రాలు కనపడట్లే. ఎప్పుడు తుఫాన్లే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు శ్రమలే. ఎప్పుడు ఏదైనా మొదలు పెడదామన్నా ప్రతి చోట దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు, సమస్యలు కలిగజేస్తున్నాడు. కరువు, దుఃఖాన్ని, వేదనను, లేమిని, బాధను, దరిద్రాన్ని తెచ్చిపెడుతున్నాడు. ఏం లేదు, ఆహారం లేదు. అయితే పౌలు ఎంత చక్కని మాట అంటున్నాడు, నేను ఎవని వాడను. ఎవని వాడు? నమ్మదగిన వాడగు దేవుని వాడు. ఆమెన్, హల్లెలూయా. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని బదులు మనం అక్కడ ఏం రాద్దాం? ఆ నమ్మకమైన దేవుని దూత ఏం చెప్తుంది? వచ్చి పౌలా భయపడకు అని చెప్పి, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని జరుగునని నేనైతే దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. నిజంగా ఆయన ఏదైతే నమ్మాడో, మనము ఇంకా కింద భాగంలో చూస్తే వారిని దేవుడు అలాగే సురక్షితంగా ఒక ఐలాండ్లో, ఒక ద్వీపంలో దేవుడు పెట్టి ఉన్నాడు. ఈరోజు మన దేవుడు దుష్టుని నుండి, అలాగే దుష్టత్వము నుండి మనల్ని బయటికి లాగి, అంతేకాదు మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. చెప్పండి, గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మీ. నీ భవిష్యత్తులో దేవుని యొక్క స్థిరమైన కార్యం చూడబోచున్నావు. నీ ప్రయాణాల్లో సక్సెస్ని నువ్వు చూడబోచున్నావు. నువ్వు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నావు, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నావు, సక్సెస్ అవుతుందా అని చూస్తున్నావు. బట్ గాడ్ ఈజ్ అ గాడ్. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఎవరినైతే నేను సేవిస్తున్నానో, నేను ఎవరిని వాడనో ఆయన నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ ప్రయాణంలో సక్సెస్ చూడడం మాత్రమే కాదు, మనం ఏం జరుగుతుంది? మనం ప్రాణాలతో బయట పడతాం. విల్ బీ సేఫ్. మన యేసయ్య ఎంత నమ్మదగిన వాడంటే, శిష్యుల్లో యూదా ఇస్కరియోతు సాతాను ప్రేరేపణతో దుష్టుని చేతిలో పడ్డాడు. కానీ నీవు దేవుని బిడ్డగా ఉంటూ, దేవుని ప్రేమించేవాడుగా ఉంటే, యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, నీవు నాకు అప్పగించిన వారిలో ఎవరిని నేను కోల్పోలేదు. నో వన్. ఐ లాస్ట్ నో వన్ లార్డ్, ఐ లాస్ట్ నో వన్. మీరు కూడా ఆయన చేతిలో ఉన్నారు, ఆయన రెక్కల్లో ఉన్నారు, ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు ఉన్నారు. దుష్టుడు నీకు ఏ మాత్రం హాని చేయలేడు. ఏ రిపోర్ట్కి నువ్వు భయపడకు, ఏ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే నువ్వు భయపడకు. నీకు సక్సెస్ అనేది దేవుడు ఇస్తాడు. నీ ప్రతి ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఆయన ఆ గాదానికి వెళ్ళి అక్కడ కూడా ఉండి ఆయన చేయి చాపి నేను బయటికి లేపే శక్తి గల దేవుడు. క్యాథరిన్ కుల్మెన్ అని ఒక స్త్రీ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయింది తన జీవితంలో. ఒక అతన్ని పెళ్లి చేసుకొని డెడ్ ఎండ్, ఇంకా జీవితం లేదు, ఇంకా చచ్చిపోతాను. బండి స్టార్ట్ చేసింది, జీప్ స్టార్ట్ చేసి ఒక చిన్న ప్రేయర్ చేసుకుని, జస్ట్ ప్రేయర్ కూడా కాదు, ఇలా అనుకుంది, wherever this road leads, there I will go. If the road stops, that means my life will stop. ఎక్కడైతే ఈ రోడ్ ఆగిపోతుందో అక్కడ నా జీవితము ఆగిపోయినట్టే అనుకొని స్టార్ట్ చేసింది. నిజముగా ఆమె అనుకుంటున్నట్టే రోడ్డు గుండా వెళ్తూ ఉంటుండగా ఒక డెడ్ ఎండ్ కనపడింది. డెడ్ ఎండ్ కనపడము మాత్రమే కాదు, ఒక బోర్డు కనపడింది. ఏమని ఉంది తెలుసా అండి? దిస్ రోడ్ ఇస్ క్లోజ్డ్. అంటే ఆమెకి ఏమని అర్థమైందంటే, మై లైఫ్ ఇస్ క్లోజ్డ్, మై లైఫ్ ఇస్ ఓవర్ అనే సమయంలో అక్కడ నీల్ డౌన్ చేసి ప్రార్థన చేసింది, ప్రభా నా లైఫ్ క్లోజ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్? యవనస్త్రాల్ని సేవకు పిలుపు ఉంది, కానీ నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, దుష్టుని చేతిలో పడ్డాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ లవ్ మ్యారేజ్ నీ చిత్తం కాదని నేను తెలుసుకున్నాను. పెళ్ళైన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్ ఇట్ సెల్ఫ్ షీ న్యూ ఇట్ వాజ్ అగైన్స్ గాడ్స్ విల్. ఇప్పుడు నా లైఫ్ ఏంటి ప్రభా? మై రోడ్ ఇస్ క్లోజ్డ్. ఇటువంటి స్థితిలో నేను సేవ చేస్తే ఎవరున్నా సేవ మినిస్ట్రీ ఎవరు రారు. నా సాక్ష్యం కోల్పోయాను. మై లైఫ్ ఇస్ క్లోజ్డ్, మై రోడ్ ఇస్ క్లోజ్డ్.
అని అక్కడే జీప్ పక్కన మోకాల మీద ఎవరు లేరు కాబట్టి రోడ్స్ వర్ క్లోజ్ కాబట్టి ఆమె అక్కడే ఆ రోడ్డు మీద ప్రార్థన చేసింది. ఆమెకు ఒక చిన్నటి స్వరం వినపడింది. ఏమని వినపడింది తెలుసా? నౌ సీ ద బోర్డ్. ఇప్పుడు ఆ బోర్డ్ని చూడని వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఆ బోర్డుని చూస్తే దిస్ రోడ్ ఇస్ నాట్ క్లోజ్డ్, దిస్ రోడ్ ఇస్ నాట్ క్లోజ్డ్. ఆమె కళ్ళ ముందు కనపడింది. ఆమెకు ఆశ్చర్యం, అదేంటి ఇప్పుడే కదా రోడ్ క్లోజ్డ్ ఉంది, మళ్ళీ ఎలాగ దిస్ రోడ్ ఇస్ నాట్ క్లోజ్, మూవ్ ఫార్వర్డ్ ఎలాగ వచ్చింది? దేవుని యొక్క అద్భుతమైన కార్యం. హల్లెలూయా. నీ జీవితంలో అట్టడుగు స్థితికి వెళ్ళినా కూడా ఆయన చేతిలో నువ్వు ఉన్నట్లయితే ప్రభువు నమ్మదగినవాడు. దుష్టు నుండి, దుష్టత్వం నుండి నిన్ను తప్పించే దేవుడు. అంతేకాదు, ఒక్క లైన్ మనం మర్చిపోకూడదు. ఏంటి? ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. ఇప్పటికీ క్యాథరిన్ కుల్మన్ అనే గొప్ప దైవజనరాలు యొక్క యూట్యూబ్ వీడియోస్ మీరు చూడండి. చాలామంది గొప్ప గొప్ప వారు అనుకున్నారు, ఏంటి స్త్రీ ఏమో చెప్తుంది, బక్కగా ఉంది, ఏదేదో మాట్లాడుతుంది అనుకున్నారు. ఒకసారి ఆ యొక్క పొలిటీషియన్స్ వాళ్ళందరూ కూడా వచ్చి అసలు చూద్దాం ఏంటి ఈమె సేవ ఏంటి అని వెనకాల కూర్చున్నారంట. వెనకాల కూర్చొని ఏంటి అని ఇలా చూద్దాం అనుకునే సమయంలో ఆమె ఎక్కడైతే నిలబడిందో ఆ వెలుగు వచ్చి వాళ్ళని తాగిందంట. అప్పుడు వారు నమ్మారంట, ఇదేంటి ఆమెలోన వెలుగు నన్ను వచ్చి తాగడం ఏంటి? షీ ఈస్ రియలీ ద చోజన్ వెజల్ ఆఫ్ గాడ్. దేవుడు నీ లైఫ్ని కూడా అలా స్థిరపరచగలుగుతాడు. నీ లైఫ్ని అలాగా అంతపురం వలె నిన్ను కూడా కట్టగలుగుతాడు, నీ జీవితం కట్టగలుగుతాడు. ఒక్కసారి లేచి నిలబడి, ప్రభా యేసయ్య, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నా జీవితం ఫుల్ స్టాప్ ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ, యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్. యూ విల్ స్టార్ట్ టు ఎస్టాబ్లిష్ మై లైఫ్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనకి 5 పాయింట్స్ మాత్రమే ఈ యొక్క 1 అవర్ సర్వీస్, 1 అవర్ మెసేజ్లో చెప్పగలుగుతున్నాను. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు యాజ్ వి సింగ్ దిస్ సాంగ్, నమ్మకమైన దేవుడు అయినా ఈ పాట మనం పాడుతూ ఉంటే ఏ శాపమైనా తొలగిపోవునుగాక, ఏ దుష్టత్వమైన నీ జీవితంలో ఉన్నట్లయితే తొలగిపోవునుగాక. నమ్మకమైన దేవుడు నీకుంటే నీకు చాలు, నీకు చాలిన దేవుడు, నీకు సరిపోయిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మరొకసారి విశ్వాసంతో పాడతామా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకున్నాయా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుందినా. ఆమేన్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుందినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా. సాయం చేసే నీవు నాకుంటే, కష్టకాలమందు గుండె జారిపో
పోషించుకుంటాను, నిన్ను చూసుకుంటాను, నేను బలపరుస్తాను, స్థిరపరుస్తాను, నీ పాపాలను క్షమిస్తాను, నేను నిన్ను నిత్య మార్గంలో నడిపిస్తాను, నీతో సహవాసం చేస్తాను, వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన వాడనని చెప్తూ మమ్మల్ని బలపరుస్తూ పంపిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో ఆప్తులైన వారు, మిత్రులైన వారు, అయా శత్రువులైన వారు ఎవరైనా ఏ నరమాత్రులను చూసినా కూడా నీ వంటి వారు లేరు, నీకు సాటి లేరు. వారు చెప్పిన మాటలు కానీ చేసిన వాగ్దానాలు కానీ ప్రభా మర్చిపోతారేమో, చెయ్యరేమో. అయా తన్ని కాలము సమీపిస్తుంటుండగా అయ్యా మాకు భయమే కలుగుతుంది, కానీ నిన్ను నమ్ముకున్న వారు కాలం సమీపిస్తున్నా కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలాగైతే ఆ మంటల్లో కూడా అయ్యా వెళ్ళడానికి ఏ నమ్మకత్వం కలిగి ఉన్న, ఏ నమ్మదగిన దేవుడు నాకు ఉన్నాడని విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసము వలన అయ్యా తండ్రి నీ ఒక నమ్మకత్వాన్ని చూపించావు. ఈరోజు మా విశ్వాసాన్ని పెంచండి. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నువ్వు నమ్మదగిన దేవుడవు నాయనా, మమ్మల్ని విడిచిపెట్టు వాడవు కాదు స్వామి. శోధనలో కూడా మమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు, మా పక్కనే కూర్చుండువాడు. మేము నిర్మూలము కాకుండా నిర్మలమయ్యే రీతిలో మమ్మల్ని అయ్యా పరిశుద్ధపరిచి వాడుకోమని అడుగుచున్నాము నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడవు నాయన. మేము నమ్మదగిన వారము కాకుండాను నీవు నమ్మదగిన వాడవు నాయన. మా భారాన్ని మోస్తున్నందుకు నీకు వందనాలు, స్థిరపరుస్తున్నందుకు నీకే వందనాలు నాయన. మమ్మల్ని బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్.